హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అలాగే హ్యాపీ సండే అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను పొద్దున్నే వంట చేయలేదండి. టైం అయిపోయింది, చర్చికి అయితే వెళ్ళిపోయాము. నేను వచ్చే లోపల మా వారు నాకు పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారండి. అది ఏంటనేది మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. డోంట్ ఫ్రెండ్స్, చూడండి ఏమేమి తెచ్చారు. ఇవన్నీ తీసి చూపిస్తానండి మీకు. అటు కూర్చోండి, కూర్చోండి. పీతలండి, చచ్చినయో బతికినాయో కూడా తెలియట్లేదు. అయితే ఐస్లో పెట్టున్నారు, ఐస్లో అయితే వేసుకొచ్చారండి. ఇదిగోండి ఐస్. అసలు ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చారంటే, అంటే మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారనమాట, వాళ్ళు తెచ్చిచ్చారంట. నేను చర్చి నుంచి వచ్చే లోపల ఆయన తెచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టున్నారు. చూడండి, చాలా రకాలు వచ్చాయండి ఈరోజు అయితే. అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ మా వారికి, వాళ్ళు తెచ్చిచ్చెళ్ళారంట. అప్పుడప్పుడు తెచ్చిస్తుంటారు ఫ్రెండ్స్. అన్నీ చూడండి ఎన్ని రకాలు తెచ్చిచ్చున్నారు. ఎలా చేయాలండి, అన్నీ కలిపి అయితే వండలేము. వాటిని వేరువేరుగా చేసి వండాలన్నమాట. ఇంకా నీకు ఒక పెద్ద గిఫ్ట్ తెచ్చాను చూసుకో ఫ్రిడ్జ్లో అన్నారు. నేను రాగానే ఏందబ్బో అనుకున్నాను. చూస్తే ఇది సరేలేండి వీడియో తీసుకుంటాను అని చేశానమాట. అన్నీ తీసేసానండి. పాపం వాళ్ళు చూడండి ఎంత శ్రద్ధగా పాపం ఐస్ కూడా వేసుకొచ్చారు, మెత్తపడిపోతాయేమోనని. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి. తర్వాత అయినా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి. మా వారు చెప్పే ఉంటారులే, నేను కూడా చెప్పాను. నా తరపున కూడా చెప్పండి, వీడియో పెట్టుకున్నాం కదా, నేను అయితే చెప్తాను. ఓకేనా? చూడండి ఇవన్నీ సపరేట్ చేస్తానండి. ముందైతే ఎండ్రకాయలను 4 ఎండ్రకాయలు తెచ్చారండి. ఒక 1/2 కిలో ఉంటాయి 4. ఇది చూడండి చాలా బాగుంటుంది కదా కలరే. పెద్ద ఎండ్రకాయ సూపర్ ఉందండి. లైటింగ్ పెంచుకున్నానని ఇవైతే గులివిందలు అంటారండి, నాకు తెలిసి అయితే వీటిని గులివిందలు అంటారు. కొన్ని తెలుసండి, కొన్ని తెలియదు నాకు. ఇవి ఒక రకంగా ఉన్నాయి చూడండి. పెట్టు, చేపల సై పెట్టు కాబట్టి సూపర్ ఉన్నాయి కదండి కలర్ కాంబినేషను. నాకు ఇట్లా ఉంటే చాలా ఇష్టం అండి. అసలు ఈ రెండు ఒకలాగా అనిపిస్తుంది. ఇది కూడా ఇదంతా ఒకలాగుంది. ఈ రెండు ఒకలాగున్నాయి. ఇదిగోండి ఇవన్నీ ఒకలాగున్నాయి. చూడండి ఎండ్రకాయలు, ఇవైతే గులివింద చేపలు. ఇవి 1 కేజీ ఉన్నాయండి. ఇవి ఒక రకంగా ఉన్నాయండి, ఇవన్నీ ఒకటిగా ఉన్నాయి, అందుకని ఇవన్నీ ఒక దగ్గర పెట్టాను. ఇవి చూడండి, ఇవి కూడా ఒక రకం. ఏ రకమో వీటి పేర్లు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవైతే తెలీదు. ఇవైతే కొంచెం కానాగంతల్లాగా అనిపిస్తుంది, కానీ ఏమో నాకు తెలీదు. ఇదిగో వీటి పేరు కూడా నాకు తెలియదండి. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి ఎన్ని చేపలు తీసుకొచ్చారో. వీటన్నిటిని ఒకదాని తర్వాత అయితే చేయాలండి. అందుకని మొద్దు కత్తి అన్నీ రెడీ చేసేసుకున్నా. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపించేస్తాను, చూసేసేయండి ఫ్రెండ్స్. చేపలన్నీ పేరు చేశానండి. ఏ చేపలు ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేయాలనేది అయితే అర్థం కావట్లా. ముందైతే ఈ గుల్లవిందులు అనే చేపలను అయితే చేస్తానండి. ముందుగా అయితే పొలుసు తీసేసుకుంటున్నాను శుభ్రంగా. ఏ చేపలైనా చేస్తానండి, నేను అన్నీ నేర్చుకున్నానండి. అమ్మోళ్ళ ఇంటి దగ్గర అయితే కాదండి, అత్తగారింటి దగ్గరికి వచ్చినప్పుడే నేర్చుకున్నా. అన్నీ చేస్తానండి. కోళ్ళు, బాతులు, చేపలు అన్నీ చేస్తా. ఫస్ట్ అయితే ఈ విధంగా పులుసు తీసుకుంటున్నాను. ముందు చేసేసిన తర్వాత ఏం చేయాలని తర్వాత ఆలోచిస్తానండి ఫ్రెండ్స్. గులివిందల చేపలను అయితే ముందు చేసేసానండి. చూడండి అన్ని కేజీ ఉన్నాయి. వీటినైతే ముందు చేస్తానండి. ఇదిగోండి నా ఆయుధం తీసుకున్నాను. అంటే ఇది మా వారిది. నాకు ఇంకోటి చిన్న కత్తి కూడా ఉంది. నాని కొంచెం నూరిరా అంటే పెద్దదే తీసుకున్నాడు చేతికి. సరే ఏదో ఒకటి మనకు ఆయుధం కావాలి కాబట్టి చేసేస్తున్నాను. చూడండి ప్రతాపం చూపించేస్తున్నాను. చూడండి దగ్గరికి పెట్టినాను.
ఏదో నాకు వచ్చినట్టు చేస్తున్నానండి, ఏమనుకోకండి. ఓకేనా? అటు వీటిని ఎట్లా చేయాలో తలాల వరకే తీద్దాం అనుకుంటున్నా. అంటే మైండ్లో అయితే ఫ్రై చేసుకుందామా అనిపించింది. సరే, ఎట్ట లేదన్నా ఏదో ఒకటి చేయాలి కాబట్టి నైస్గా చేస్తున్నానండి, చిన్నవి కాబట్టి. ఎట్టో గట్టపు కుస్తీ పడుతున్నానండి, ఏమనుకోకండి. ఓకేనా? ఇంకా ఇదిగోండి తాకుంది. ఇక్కడ వచ్చి పొట్ట వచ్చింది, ఇక్కడ వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, నరికినైతే నరికేసాను, కన్నగుట్లు కూడా తీసేస్తున్నాను. ఇదండి ఫ్రై కాబట్టి సన్నగా ఘాట్లు పెడుతున్నాను. ఎట్లా చేస్తున్నానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నీ చేసేస్తాను. ఓకేనా? గుమ్మగా విధంగా అయితే కుస్తీ పడుతున్నానండి. కన్నుగుడ్లు ఎందుకు వీళ్ళు ఇష్టపడరండి, అందుకని తీసేస్తున్నాను ఇంట్లో వాళ్ళు, అందుకని తీసేసాను. ఇప్పుడైతే ఘాట్లు పెట్టేస్తున్నాను చూడండి. ఇదిగోండి వెనక్కి ఇంకా నేర్చుకోవాలండి, ఇంకా బాగా నేర్చుకోవాలి. కొంచెం కొంచెం చేస్తున్నా, అంటే మార్కెట్కి పంపించి మళ్ళీ అక్కడ కేజీ కిందని తీసుకుంటున్నారు. ఇప్పుడు భలే కాస్ట్లీ అయిపోయాయండి ఇప్పుడు ఎక్కడ పట్టినా కూడా. నేనకైతే చిన్న చేపలు తలకాయ తీసేసాను చూడండి, ఘాట్లు పెట్టేస్తున్నాను. కొంచెం కొంచెం డెవలప్ కావాలండి ఆడవాళ్ళు, ఇంట్లో వాళ్ళు కదా, కొన్ని డబ్బులు మిగిలించవచ్చు అనమాట. మా ఆయన నేను రాగానే గిఫ్ట్ అనగానే ఏంటో అనుకున్నాను, తెచ్చిచ్చారు, చేసి ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. మళ్ళీ ఎందుకులే అనిపించింది, నేనే చేస్తాంలే, వీడియో ఎట్లా తీసుకోవాలి కదా అనిపించిందండి. ఫ్రెండ్స్ అయిపోయినాయండి, అన్నీ చేశాను చిన్నగా. లాస్ట్ చాప్ అయితే చేస్తున్నా. ఇంతకీ ఎలా కట్టింగ్ చేస్తున్నానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏదో వచ్చి రానట్టుగా చేస్తున్నానులేండి, మరీ దారుణంగా కాదు. కాకపోతే ఏంటంటే షాపుకి పంపించి ఎందుకు డబ్బులు వేస్ట్, ఎట్టో కట్లా మనం ఇంట్లో చేసేసుకున్నామంటే కొన్ని డబ్బులు మిగిలించుకోవచ్చు కదా అని ఆశ అంతే. ఓకేనా? లాస్ట్ చాప్ అయితే చేసేసానండి. చిన్న చిన్న వాటికంతా తలకాయలు తీసేసాను, పెద్ద వాటికంతా ఉంచానండి. ఎందుకంటే ఏముంటుంది, వాటికి కండే ఉండదు కదా, అందుకని దానండి చూపు. ఇదిగోండి పెద్ద పెద్ద వాటికంతా తలలు ఉంచానండి. ఈ విధంగా అయితే చేసేసానండి. ఓకేనా? నేను ఈ చేపలన్నీ చేసే లోపల చాలా లాంగ్గా అయిపోతుందండి,
అందుకని ఈ చేపల వరకు మీకు చూపిస్తున్నాను. వాటిలన్నిటిని నేను షార్ట్ వీడియోస్ రూపంలో తీసి అయితే మీకు చూపిస్తాను. ఓకేనా, చూసేయండి. తీస్తాను చూడండి. మళ్ళీ శుభ్రంగా కడుగుతానండి. ఇంతకీ ఎలా చేశానో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ అండి. మరొక వీడియో తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను, అది కూడా చూసేసేయండి. ఓకేనా, బాయ్.